పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అప్పుడప్పుడే తెల్లారుతోంది. వర్షాకాలం కావటంతో పూర్తిగా వెలుగు రాలేదు. గుజరాత్లో వడోదర జిల్లాలో ఉన్న ఓ బ్రిడ్జిపై నుంచి ఎప్పట్లానే వాహనాలు వేగంగా కదులుతున్నాయి. అంతలోనే పెద్ద శబ్దం. ఏమవుతుందో తెలుసుకునే లోపే వంతెన బద్దలైంది. కళ్ల ముందే వాహనాలు నదిలో పడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10కి పైగా వాహనాలు బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డాయి. కళ్ళు మూసి తెరిచేలోపే ప్రాణాలు నదిలో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ ఇది. దీని పేరు గంభీరా వంతెన. వడోదర నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బ్రిడ్జ్. అటువైపు ఉన్న ఆనంద్ పట్టణం, ఇటువైపు ఉన్న వడోదరను కలిపే వంతెనే ఇది. అంతేకాదు, సౌరాష్ట్ర వైపు ప్రయాణించే వాహనాలకు ప్రధాన మార్గం కూడా ఇదే వంతెన. ఇప్పుడే వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. వాహనాలు సగం దూరం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ మధ్యలో పగుళ్లు ఏర్పడి పిల్లర్తో పాటు వంతెన మధ్య భాగం హఠాత్తుగా నదిలో పడింది. అటువైపు వేగంగా వచ్చిన వాహనాలు అంతే వేగంగా నదిలో పడ్డాయి. ఓ లారీ డ్రైవర్ మాత్రం హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఆఖరి నిమిషంలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడు నడిపిన వాహనం ఇలా ప్రమాదం అంచున నిలిచిపోయింది. పోలీసులు, స్థానిక అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ ఘటన ఉదయం 7:30 ప్రాంతంలో జరిగింది. నదిలో పడిన వాహనాలలో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, 1 ఆటోను బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. వీళ్లకు తోడుగా వడోదర జిల్లా అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నదిలో నీరు తక్కువగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల నాటి ఈ వంతెనకు నాణ్యతాపరమైన పరీక్షలు నిర్వహించాలి అని, మరమ్మతులు చేయాలి అని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. వంతెన ప్రమాదంలో పడిందని కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. 1985లో ఈ వంతెనను నిర్మించినట్టు గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులు చేపడుతూ ఉన్నామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు వంతెన కూలిందని చెబుతున్నారు. సమీపంలో ఉన్న ముజ్పూర్ గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు అని ఆ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.